హాయ్ ఫ్రెండ్స్, పొలం వచ్చామండి. చేలోకి పురుగు చూడండి ఎట్టబడిందో, ఆకంతా తినేస్తుంది. అందుకని వాళ్ళు పురుగు మందు కొడదామని వచ్చాము. ఇంత మంచు పడుతున్నా ఈ పురుగు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. చూడండి పురుగు ఈ మంచుకు మరి ఇది ఎక్కడ బతుకుతుందో ఏమో. మనం చేసే కష్టం అంతా ఈ పురుగులు తింటమే సరిపోతుంది. సగం వాతావరణానికి, సగం పురుగులకి. మొక్కజొన్నల కండ్లు పడి మొన్న దున్నిచ్చేటప్పుడు చూడండి ఎన్ని ఎక్కువ వచ్చినాయి ఒక చోటే. ఇట్లా చిక్కగా ఉంటే దంటు బాగా లావు రాదు కదండి. అందుకని నేనైతే పీకేస్తున్నా, మందు కలిపేసరికి అంతలోకి పని అన్న అయిద్దిలే అని. అవసరం లేని చోటేమో ఎక్కువ మొలుస్తుంటాయి, అవసరమైన చోటేమో మొలవు. ఈ కండెలు పడ్డ కాడ మటుకి దిట్టంగా మొలిచినాయండి. దంటు లావు రాదు కదండి, అందుకని పీకేస్తున్నాయి. వాళ్ళ మంచు చూడండి అసలు చెట్ల మీద ఎట్లా పడిందో. రైతన్నలందరూ జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. రోడ్డు మీద అయితే ఏమీ కనపడట్లేదు. ఇందాక చూసాం మేము. తర్వాత ఏమో మళ్ళీ ఎండ బాగా పడుతుందండి. అందుకని కాస్త తొందరగా వద్దాంలే అని 8 వస్తే 8 కూడా మంచు పోలేదండి అసలు. సరేనండి, అయితే ఈ పురుగు మందు కొట్టి అలా పురుగుని చంపేసేయాలి అసలు. సరేనండి, అయితే బాయ్.